హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి గుప్తా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఖచ్చితంగా నా ఛానల్ గాని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 'డెమాన్ పవన్' సినిమా తీసినాడు. 'డెమాన్ పవన్‌ని' కళ్యాణ్ బూతులు తిట్టినాడు. ఎక్కడ తిట్టినాడు? ఎప్పుడు తిట్టినాడు? ఎలా తిట్టారు? మీరు 'కాకమ్మ కథలు' మీరు బాగా చూసారా? బాగా విన్నారా? వింటే ఒక క్లారిటీ లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. 'డెమాన్ పవన్‌కి' వచ్చిన ఫోటో ఎవరిది? రీతుది. రీతు ఫోటో వచ్చినప్పుడు కళ్యాణ్ అన్న మాటేంది? "నీళ్ళకు మీ అమ్మ" అన్నాడు. అవునా కాదా? ఈ ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. "నీళ్ళకు మీ అమ్మ" అన్నాడు. కానీ సోషల్ మీడియాలో 'డెమాన్ పవన్' కళ్యాణ్ బూతులు తిట్టేసినాడు. కళ్యాణ్ బూతులు తిట్టేసాడు. అది బూతా? ఆ మాట కూడా ఎందుకన్నాడో మీరు గాని 'బిగ్ బాస్' గాని చూసుంటే మీకు అర్థం అవుతది. నేను చెప్తానండి మీకు క్లారిటీ. హౌస్‌లో ఉన్నప్పుడు డెమాను రీతుని ఏమని పిలిచేవాడు? అమ్మడు అని పిలిచేవాడు. ఆ విషయం మీద నీలక్కు మీ అమ్మ అన్నాడు గానీ అది బూతులు తిట్టడం గాదు. ఏమి గాదండి. మరీ ఇంత నెగెటివ్ చేయొద్దు. వాళ్ళు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారండి. ఎదిగే వాళ్ళని ఎందుకు మీరు ఇంత నెగెటివ్ చేసేసి వాళ్ళని ఎదగకుండా తొక్కేస్తున్నారు. వద్దండి నెగెటివ్ చేయొద్దు. వాళ్ళకై వాళ్ళు చెక్కుకున్న శిల్పులండి వాళ్ళు. వాళ్ళకేం బ్యాక్‌గ్రౌండ్ లేదు. వాళ్ళేం సెలబ్రిటీ పిల్లలు గాదు. వాళ్ళు ఒక చిన్న స్థాయి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. ఈ 'డెమాన్ పవన్' అంతే, 'కళ్యాణ్ పడాల' అంతే. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. వాళ్ళని అంత నెగెటివ్ చేస్తే వాళ్ళకి ఆఫర్స్ ఎలా వస్తాయి? వద్దండి నెగెటివ్ చేయొద్దు. వీలైతే పాజిటివ్‌గా మాట్లాడండి. లేకపోతే అసలు మాట్లాడకుండా ఆపేయండి. అంతేగాని నెగెటివ్ మాత్రం చేయొద్దు. దీనికి ఇంకా మీకు క్లారిటీ కంటిన్యూషన్ వీడియో ఇంకొక వీడియో వస్తది. చూడండి. ఉంటానండి. బాయ్ అండి.